ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నట్టు మర్చిపోయానే, ఈ రోజు చాలా మంచి రోజంట. తులసి కోట ముందు దీపం పెట్టి పూజ చేస్తే నీకు, మీ ఆయనకి, మీ కుటుంబానికి మంచి జరుగుతుందని మన ఊరి పంతులు గారు చెప్పారు. అలాగేనమ్మా, తులసమ్మ ముందు దీపం పెడతాను. సరే ముందు ఆ పని కానివ్వు. మీ నాన్నొచ్చాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనమ్మా, ఉంటాను. మంచిదమ్మా. సహస్రా, ఏంటమ్మా? ఈరోజు మన ఇంటి తులసి కోట దగ్గర ఈ ఇంటి కోడలు దీపం పెడితే చాలా మంచిదంట. నువ్వు కాబోయే కోడలివి కదా, పద వెళ్ళి దీపం పెడదు గాని. సరేమ్మా, పద. తీసుకో, పద. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఏం హక్కుందని తులసి కోట దగ్గర దీపం వెలిగించావు? ఏమైంది సహస్రా? ఎందుకలా లక్ష్మిని కొట్టావు? ఈ రోజు తులసి కోట దగ్గర ఈ ఇంటి కోడలు దీపం వెలిగిస్తే మంచిదని సహస్ర దీపం వెలిగించడానికొస్తే, ఇదిగో ఇది ఏదో ఈ ఇంటి కోడల్లాగా దీపం వెలిగించి పూజ కూడా చేసింది. తనేదో తెలియక దీపం వెలిగించుంటుంది వదినా. అది కావాలని దీపం వెలిగించింది. దీపం వెలిగిస్తే మంచిదే కదా, తప్పేంటి? ఎందుకు తనని కొట్టావు? ఇంటి కోడలు పెట్టాల్సిన దీపాన్ని ఈ ఇంటి పని మనిషి పెడితే తప్పులేదా? తన స్థానంలో అది దీపం పెడితే కొట్టకుండా ముద్దట్టుకుని అభినందించాలా? అసలు దానికి ఏ సంబంధం ఉందని దీపం వెలిగించింది? లేక వేరే ఆలోచనలు ఇంకా ఉన్నాయా? అది అంతగా దీపం వెలిగించాలి అనుకుంటే దీని మెడలో ఎవడో తాళి కట్టాడు కదా, వాడింటికి వెళ్ళి దీపం పెట్టి హారతిచ్చి పొర్లు దండాలు పెట్టినా ఇక్కడ ఎవ్వరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. చెప్పవే, కావాలని ఈ దీపం వెలిగించావు కదా? ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని వెలిగించావే?
సంబంధం ఉంది. తను ఈ ఇంటి మనిషే. ఈ ఇంటి మనిషా? ఎలా అది ఈ ఇంటి మనిషి? ఏ వరసుంది తనకి మనకి? తను జస్ట్ పని మనిషి అంతే. చెప్పరా, ఏ ఉద్దేశంతో ఇది ఈ ఇంటి మనిషి అన్నావో చెప్పు. తను ఈ ఇంటి మనిషే. తనని నాకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి మనిషే కదా ఆంటీ అవుతుంది. తనని నాకిచ్చి పెళ్లి చేయడంలో మీకెవ్వరికీ అభ్యంతరం లేదు, కానీ జస్ట్ దీపం వెలిగిస్తే మాత్రం తనని కొట్టి ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మీరందరూ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అరే, ఒక మనిషిని మనిషిలా చూడండి. ఏదో వాట్ యు కాల్ బానిసలా చూడద్దు. అందరికీ మనసు ఉంటుంది, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఒకళ్ళని అనే ముందు, కొట్టే ముందు వాళ్ళ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అప్పుడు మీకు తెలిసొస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నువ్వు ఈ ఇంటి కోడలి స్థానంలో దీపం పెట్టావు, కానీ నీకు ఈ ఇంట్లో కోడలిగా ఎన్నటికీ గుర్తింపు రానివ్వరు లక్ష్మి. లక్ష్మి, బాధపడకు. రా వెళ్దాం. రా. అరే మదన్, ఫీల్ అవ్వకే. అది ఎలాగైనా మనకి మళ్ళీ దొరుకుతుంది. అప్పుడు చెప్తాను దాని పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.